కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయి అని మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేసి చూపిస్తామన్న కేసీఆర్ కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టి పాలమూరును ఎందుకు కట్టలేదని ఆయన నిలదీశారు. తానొక సిపాయి అని చెప్పుకునే కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో 50% సర్పంచులను గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక చెల్లని రూపాయి. వాస్తవానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో వారికే గుర్తుంటలేదు. నిన్న వారు ప్రసంగంలో మాట్లాడుతూ వారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రసంగించారు. నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి 35,000 crores ఆ ప్రాజెక్టు కాస్ట్. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ 35,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయినాం? ఆ రోజు లేని చిత్తశుద్ధి ఈరోజు మహబూబ్ నగర్ ఆ జిల్లా ప్రజలు ఒక్క సీటు కూడా గెలిపించకుండా కర్రు కాల్చి వాత పెడితే ఇప్పుడు సోయి వచ్చి ఏదో మళ్ళా లాభం చేకూర్చుకోవాలి, అక్కడ రేపు పొద్దున స్థానిక సంస్థల్లో గెలవాలి, లేదా జెడ్పీ చైర్మన్లు గెలవాలి, లేదా ఎంపీటీసీలు గెలవాలని చెప్పి మళ్ళా వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం కొత్త డ్రామాకి కేడీ అండ్ కంపెనీ, బీఆర్ఎస్ అండ్ కంపెనీ ఈ యొక్క మాటలు తీసుకొని ఈ విషయాన్ని బయటికి మాట్లాడుతుంది. ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ రకమైన తీర్పు ఇచ్చినో కూడా మనం అందరం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంత మాట్లాడే ఇంత శిపాయిలమని చెప్పుకునే కేసీఆర్ గారు గజ్వేల్లో 50% టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని గెలిపించుకోలేకపోయిండు. మొదటి ఫేజ్లో ఒక 3 సర్పంచ్ని ఏకగ్రీవం కాగానే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ప్రభావితం చేద్దాం, మొత్తం గెలుస్తారని చెప్పి భావించిన కేసీఆర్ గారు సొంత గజ్వేల్ నియోజకవర్గంలో కనీసము 50% సర్పంచ్లను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. ఇంకా వారికి శాంటిటీ ఎక్కడ ఉంటుంది? వారి బయటకు వచ్చి మాట్లాడితే ఆ మాటలకి శాంటిటీ ఎక్కడ ఉంటుంది? మనం అందరం కూడా పునరాలోచించుకోవాలి.